ఆడవాళ్ళకి ధర్మరాజు శాపం అంట. కురుక్షేత్రం జరుగుతున్నప్పుడు కుంతీదేవి కర్ణుడు తన సోదరుడే అని పాండవులకి కురుక్షేత్రంలో మరణించినంత వరకు చెప్పదు. దాంతో ధర్మరాజు ఆడవాళ్ళకి శాపం పెడతాడు, వీళ్ళ నోట్లో ఏది దాగి ఉండకూడదని. అందుకే జనరల్ గా ఆడవాళ్ళం ఏం దాచుకోలేము. దీన్ని మీరు తప్పుగా అనుకుంటున్నారు కానీ అది మా తప్పు కాదు. అవునా, నిజమా? అందులో మామూలుగా మన కథ ఎక్కువ. ఎవరైనా వచ్చి మంచిగా మాట్లాడితే చాలు, వాడు మన ఫ్రెండ్ అని అన్ని చెప్పేసుకొని అన్ని షేర్ చేసేసుకొని మా వాకిట్లో సినిమాలో చెట్టు సినిమాలో ప్రకాష్ రాజులాగా మారిపోతాము. మనుషులు మంచోళ్ళరా, మనిషి అంటేనే మంచోడు. ఎప్పుడైతే మనం చెప్పిన మాటలో మన తప్పులేంచి మన గురించి మన దగ్గర చెప్పకుండా పక్కోడి దగ్గర డీజే ప్లే చేస్తాడో అప్పుడు మనం అప్పులు ఇడిపోతాయి. వాళ్ళు అలా చేయడం తప్పు కాదు, కానీ మనం అలా నమ్మడమే తప్పు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అలానే ఫ్రెండ్స్ అనే కాదు, మన రిలేటివ్స్, మన నైబర్స్ ఎవరైనా అవ్వచ్చు. అలానే మనం నమ్మడం మానేస్తామా? అస్సలు కాదు. మళ్ళీ ఇంకొక లైఫ్ లోకి వస్తారు, మళ్ళీ సేమ్ నమ్మడం, సేమ్ రిపీట్ అనమాట. నాలా చాలా మంది ఉంటారు, కానీ నా అంత ఎవరు ఉండరు అనుకుంటాను. ఏదైనా అదేని, కోపమైనా, బాధ అయినా, ప్రేమ అయినా, ఏదైనాను ఎంతైనా మనల్ని మనగా ఇష్టపడే వాళ్ళు దొరకడం లైఫ్ లో చాలా తక్కువ. అలాంటి వాళ్ళు దొరికితే అస్సలు వదులుకోకూడదు. అలా అని అందరూ అలా ఉంటారని అనుకోకూడదు కూడా. అందుకే పర్సనల్ విషయాలు ఎవ్వరికి ఎప్పుడు షేర్ చేసుకోకూడదు. నీ ఆనందం పక్కోడికి ఆనందం కాదు, నీ బాధ పక్కోడికి బాధ కాదు. నీ ఫీలింగ్స్ నీవే, వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళవే. వాళ్ళని మారే కంటే మనం ముందు మారి ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. నాకు ఈ విషయం తెలియడానికి చాలా ఇయర్స్ పట్టింది. మన నోటి దురద అటువంటిది. తెలుసుకున్న మారతారని గ్యారంటీ లేదు. ఎందుకో చెప్పాలనిపించింది ఫ్రెండ్స్. నచ్చితే తీసుకోండి, లేదంటే రీల్ని పైకి తోసేయండి. ఓకే బాయ్.